హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్యూటర్. మునుపటి వీడియోలో నేను మీకు యాక్ట్ ఫైబర్ నెట్ గురించి చెప్పడం జరిగింది. దీని మీద ప్రత్యేకంగా 2-3 వీడియోలు అయితే నేను చేశాను. అయితే ఈ యాక్ట్ ఫైబర్ నెట్ వాళ్ళు ఒక్కొక్క టౌన్కి, సిటీకి సంబంధించి తనిగా ఇంటర్నెట్ ప్లాన్స్ అనేవి ఉన్నాయి. కాబట్టి మనము ప్రతి టౌన్కి, మన ఆంధ్రాకి సంబంధించి ఏ టౌన్స్లో అయితే వీళ్ళు సర్వీసెస్ ఇస్తున్నారో వాటికి సంబంధించి ప్రతి టౌన్ గురించి నేను ప్రత్యేకంగా ఒక్కొక్క వీడియోలో డిస్కస్ అనేది చేస్తున్నాను. ఏ ఆఫర్స్ ఉన్నాయి ఏమిటని. సో ఇక్కడైతే నేను యాక్ట్ ఫైబర్ నెట్ అఫీషియల్ వెబ్సైట్లోకి ముందుగా విజిట్ అవుతాను. దీని యొక్క లింక్ నేను మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్లో ఇస్తాను. మీరు అక్కడి నుంచి వెళ్ళి కూడా మీ ఏరియాలో యాక్ట్ ఫైబర్ నెట్ కనెక్షన్ మీకు కావాలి మీ ఇంట్లో కంటే తీసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ నుంచి మనం కాస్త కిందకు వచ్చామంటే ఇక్కడ చూడండి, బ్రాడ్బ్యాండ్ ప్లాన్స్ అనేసి ఉన్నది. ఇక్కడ నుంచి మనము మన టౌన్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఏ టౌన్స్లో వీళ్ళు సర్వీసెస్ అనేది ఇస్తున్నారో వాటికి సంబంధించి లిస్ట్ అనేది ఇక్కడ ఉంది. ఇంతకు ముందు నేను హైదరాబాద్కి సంబంధించి వీడియో అనేది చేశాను. మీరు హైదరాబాద్లో ఉన్నట్లయితే దానికి సంబంధించిన వీడియో నా యొక్క యూట్యూబ్ ఛానల్ మీద ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు దీన్ని చూడొచ్చు అన్నమాట. ముందు వీడియోలో హైదరాబాద్ గురించి మాట్లాడేసాం కాబట్టి ఇవాళ వీడియోలో మనం భీమవరం గురించి తెలుసుకుందాము. సో భీమవరంలో ఏ ప్లాన్స్ ఉన్నాయి, ఎలా వర్క్ అవుతున్నాయని చూసుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ భీమవరం ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ప్లాన్స్ అనేవి వచ్చాయి. వ్యూ ఆల్ ప్లాన్స్ మీద నేను ఇక్కడ క్లిక్ చేస్తాను. సో భీమవరంకి సంబంధించి మనకి ప్లాన్స్ అయితే ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ ప్లాన్ ఏమైనా ఉందంటే ఈఎల్ఆర్ యాక్ట్ స్టార్టర్ ప్లస్ అని ఉంది. 499 రూపీస్ పర్ మంత్ అంట. ఇంకా 50 Mbps స్పీడ్ అనేది మనకి వీళ్ళు ఇస్తున్నారు. దీంతోపాటు మీరు కనెక్షన్ తీసుకున్నట్లయితే మీకు ఫ్రీ రౌటర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అదేవిధంగా 599 రూపీస్ ప్లాన్ కూడా ఉంది. ఇది వచ్చి 75 Mbps వస్తుంది. దీనికి కూడా ఫ్రీ రౌటర్, అన్నిటికీ ఫ్రీ రౌటర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా దాంతోపాటు 749 రూపీస్ ప్లాన్ ఉంది 150 Mbps స్పీడ్తో. ఇంకా 1050 రూపీస్ ప్లాన్ ఉంది 200 Mbps స్పీడ్ దాన్ని. ఇంకా దీంతో కలిపితే ఎంటర్టైన్మెంట్ ప్లాన్స్ అనేది కూడా వీళ్ళు కేటగరైజ్ చేస్తున్నారు. దీంట్లో 649 రూపీస్ ఇస్తే బేసిక్గా ఇంతకుముందు మనకి 499లో 50 Mbps వస్తూ ఉంది కదా, దీంట్లో 649లో వచ్చేసి మనకి 40 Mbps వస్తుంది. దీంట్లో పాటు ఏమిటంటే మనకి ఓటీటీ యాప్స్ కూడా వీళ్ళు మనకి ఇస్తున్నారు. ఏవేవంటే డిస్నీ ప్లస్ హాట్స్టార్, జీ5, సన్ నెక్స్ట్, FTV, ఇంకా లైవ్ టీవీ ఛానల్స్ 300+ లైవ్ టీవీ ఛానల్స్ కూడా వీళ్ళు ఇక్కడ మనకి ప్రొవైడ్ అనేది చేస్తున్నారు. సో డిష్ కూడా వస్తుంది అన్నమాట మీకు. అదేవిధంగా మీకు ఇక్కడ వీళ్ళు ఫ్రీ రౌటర్ కూడా ఇస్తున్నారు. ఇంకా చూసినట్లయితే 100 Mbps స్పీడ్ వచ్చేసి 799 రూపీస్ పర్ మంత్ అనే ప్లాన్ ఒకటి ఇచ్చున్నారు. దీంట్లో కూడా మీకు ఓటీటీ యాప్స్ వస్తాయి. కాకపోతే 649లో ఏ యాప్స్ ఉన్నాయో దాంతోపాటు ఇక్కడ ఎక్స్ట్రాగా నెట్ఫ్లిక్స్ అనేది ఒకటి యాడ్ చేశారు అంతే. ఈ నెట్ఫ్లిక్స్ కూడా మీకు ప్రీమియం ఉండకపోవచ్చు, జస్ట్ స్టార్టర్ ఏదైతే ఉంటుందో ఆ ప్యాక్ అయితే వీళ్ళు ఇస్తూ ఉంటారు. ఇంకా 150 Mbps స్పీడ్ చూడండి, దీని ప్రైస్ ఇక్కడ 999 ఉంది. దీంట్లో కూడా మీకు నెట్ఫ్లిక్స్, డిస్నీ ప్లస్ హాట్స్టార్, ఇక్కడ సోనీ లివ్ అనేది ఒకటి యాడ్ చేస్తున్నారు 999 ప్లాన్లో. ఇది 150 Mbps స్పీడ్తో వస్తుందన్నమాట. ఇంకా యాక్ట్ గిగా కాంబో అనేది ఒక ప్లాన్ ఉంది ఇక్కడ. ఇదైతే 1500 అన్నమాట. 1 Gbps స్పీడ్తో ఇది రన్ అవుతుంది. సో బేసిక్గా మీరు ఒక ఇంటికి వాడుకోవాలి, నాకు ఓటీటీ యాప్స్ కూడా కావాలి అని అనుకుంటే మీరు ఒక టీవీ, ఒక మొబైల్, ఒక ల్యాప్టాప్ యూస్ చేసుకోవచ్చు 40 Mbps స్పీడ్తో. 649 రూపీస్ ప్లాన్ కనుక మీరు తీసుకున్నట్లయితే మొబైల్, ల్యాప్టాప్, ఇంకా టీవీ 3 బఫరింగ్ కాకుండా రన్ చేసుకోవచ్చు అన్నమాట 40 Mbps స్పీడ్తో. ఇది తీసుకోండి మీకు చాలు. లేదు మీకు నెట్ఫ్లిక్స్ కూడా కావాలి అనుకుంటే 799 రూపీస్ ప్లాన్తో మీరు వెళ్ళొచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే ఈ ప్లాన్స్ అయితే ఇక్కడ ఇచ్చున్నారు. ఇంకా దీనికి మించిన ప్లాన్స్ అయితే ఇక్కడ లేవండి. లాస్ట్ అయితే దీంట్లో 1 Gbps స్పీడ్తో భీమవరంలో ప్లాన్స్ అనేవి దొరుకుతున్నాయి. సో స్టార్టింగ్ ప్లాన్ వచ్చేసి 499 రూపీస్ 50 Mbpsది. ఇంకా ఎండింగ్ ప్లాన్ చూసినట్లయితే 1500 రూపీస్. 1 Gbps ఒక బేసిక్గా నార్మల్గా ఒక ఇంటికి తీసుకోవాలంటే అవసరం లేదు. జస్ట్ 649 లేదా 800 ప్లాన్ అనేది 100 Mbps చాలా ఎక్కువ అయిపోతుంది ఒక ఇంటికంటే. ల్యాప్టాప్, మొబైల్స్, 2-3 మొబైల్స్ వాడుకునే వాళ్ళు ల్యాప్టాప్, కంప్యూటర్ ఉంటుంది, లేదా టీవీ ఉంటుంది. అలాంటి వాళ్ళకైతే 100 Mbps ఉంటుంది. ఇంకా 150 Mbps అంటే ఆఫీస్ పర్పస్కో, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కో ఇవి పనికి వస్తాయి. మీకైతే ఇండ్లకైతే ఇంటికి తీసుకోవాలి అనుకుంటే మీరు 799 ప్లాన్ వరకు అయితే ఆలోచించవచ్చు. అది కూడా మీరు టీవీ ఛానల్స్ అవి చూడాలి, ఎంటర్టైన్మెంట్ కావాలి అంటేనే. లేదంటే నార్మల్గా ఒక కంప్యూటర్, మొబైల్ యూస్ చేసుకోవాలంటే, ల్యాప్టాప్ యూస్ చేసుకోవాలంటే ఈ 499 బేసిక్ ప్లాన్ తీసుకుంటే
చాలండి. కాకపోతే దీంట్లో ఏమిటంటే వీళ్ళు రౌటర్ ఇస్తాను అనేసి ఇక్కడ ఇచ్చేసారు, ఫ్రీ రౌటర్ అనేది. దీని గురించి కూడా చెప్తాను చూడండి. ఈ ఫ్రీ రౌటర్ ఇస్తారంటే మీరు 1 month ప్లాన్ తీసుకుంటే మాత్రం మీకు ఫ్రీ రౌటర్ రాదండి. ఇక్కడ మినిమం 6 months ప్లాన్ అనేది తీసుకోవాలన్నమాట. 6 months ప్లాన్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే వీళ్ళు రౌటర్ అనేది చాలా ఏరియాస్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ రౌటర్ కూడా దానికి గ్యారంటీలు వారంటీలు ఉండవు అన్నమాట. సపోజ్ మీరు తీసుకున్న 1 monthకి ఆ రౌటర్ పోయిందంటే వాళ్ళు మీకు రెస్పాన్స్ ఇవ్వరు. అది కూడా కాక మీరు కనెక్షన్ డిస్కనెక్ట్ చేసేసారు, ఇంకా మీకు వద్దంటే ఆ రౌటర్ వీళ్ళు వెనక్కి తీసేసుకుంటారు. ఇచ్చేటప్పుడు ఈ విషయాలు ఏవి మీకు చెప్పరు కాబట్టి జాగ్రత్తగా ముందే మాట్లాడుకొని తీసుకోండి. దీనికి గ్యారంటీలు వారంటీలు ఉండవు. రౌటర్ అయితే కొత్తదే ఇస్తారు మీకు, కాకపోతే దానికి గ్యారంటీ వారంటీ ఉండదు అన్నమాట. ఇంకా సేఫ్ సైడ్కి మీరు మీ దగ్గర ఉన్న రౌటర్ అయితే ఉంచుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళ రౌటర్లో అంత స్పీడ్ ఎఫిషియన్సీ కూడా ఉండదు. ఇంకా రౌటర్ నుంచి మీకు ఎక్స్ట్రా డిస్టెన్స్, మీరు ఎక్కువ డిస్టెన్స్లో కూడా దీన్ని వాడలేరు అన్నమాట. వితిన్ హోమ్లో వరకే వస్తుంది. బయటకు వెళ్ళా మీకు రేంజ్ అనేది తగ్గిపోతుంది, స్పీడ్ కూడా తగ్గిపోతుంది. సో ఆ విధమైనటువంటి రౌటర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఇది హోమ్కి అయితే మనకు అయిపోయింది. ఆఫీస్ ప్లాన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఆఫీస్ ప్లాన్స్ చూసినట్లయితే ఇక్కడ చూడండి, యాక్ట్ ఎంటర్ప్రైజ్ అల్ట్రా ప్లస్ అనేసి ఉంది. 500 Mbps స్పీడ్, 3.5 TB అంటే 3500 GB అనేది వీళ్ళు మంత్లీ డేటా ఇస్తారు. అది ఎంత? 5000 రూపీస్. యాక్ట్ స్టార్టప్ అంట. ఇది 500 Mbps స్పీడ్తో వస్తుంది. 2 TB మాత్రమే వస్తుంది. ఇంకా 5499 దీని ప్రైస్. యాక్ట్ ఎంటర్ప్రైజ్ ఎక్సెప్షనల్ ప్లాన్స్. ఇంకా ఇదైతే 6 TB వస్తుంది 1 GB స్పీడ్తో. కాకపోతే ఇక్కడ రెండిట్లో నాకు అర్థం కానిది ఏమిటంటే 500 Mbps ఇక్కడ ఉంది, ఇక్కడ డేటా అయితే తక్కువ వస్తుంది, ఇక్కడ డేటా ఎక్కువ వస్తుంది. దీని ప్రైస్ తక్కువ, దీని ప్రైస్ ఎక్కువగా ఉంది. ఇంకా ఇక్కడ 1 Gbps స్పీడ్ 10 TB అన్నమాట. అంటే 10,000 GB డేటా వస్తుంది మీకు, హై స్పీడ్ డేటా. దాని తర్వాత ఇది తగ్గిపోయి 5 Mbps 10 Mbps పడిపోతుంది. ఇక్కడ 1 Gbps స్పీడ్తో ఇస్తున్నారు, 10,000 రూపీస్ అని చెప్తున్నారు. సో ఇక్కడ తక్కువ డేటా ఇస్తున్నాడు, అది కూడా కాక ప్రైస్ ఎక్కువ తీసుకుంటున్నాడు. ఇక్కడేమో ఎక్కువ డేటా ఇస్తున్నాడు, ప్రైస్ తక్కువ ఉంది. సో ఇలాంటి పిచ్చి పిచ్చి ఆఫర్స్లన్నీ ఇక్కడ భీమవరంలో అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఆఫీస్ పరంగా అయితే ఎవరు తీసుకోరు అంత కాస్ట్ పెట్టి, జస్ట్ హోమ్ పర్పస్కే ఎక్కువగా తీసుకుంటారు. కాబట్టి మీరు ఒకవేళ తీసుకోవాలి, మీ ఏరియాలో జియో కానీ ఎయిర్టెల్ ఫైబర్ నెట్ కానీ రావడం లేదు, అక్కడ కనెక్షన్ ఇవ్వడం లేదు అని అనుకుంటే యాక్ట్ ఫైబర్ నెట్ని మీరు చూస్ చేసుకోవచ్చు. కాకపోతే దీంట్లో మీరు యాక్ట్ ఫైబర్ నెట్ తీసుకుంటే కొన్ని ఏరియాస్లో వచ్చేసి ఇది బాగా వర్కింగ్లో ఉంది. వీళ్ళ స్టాఫ్ కూడా బాగా రెస్పాన్స్ అవుతారు, వచ్చి కనెక్షన్ డిస్కనెక్ట్ అయిన వెంటనే ఏదైనా ప్రాబ్లం వస్తుంది రిజాల్వ్ చేస్తారు. కొన్ని ఏరియాస్లో మాత్రము వాళ్ళు కాల్స్ కూడా అటెండ్ చేయరు. సో దీని గురించి మీరు తెలుసుకొని ఎప్పుడు కూడా ఏదైనా సరే యాక్ట్ అనేసే కాదు, ఏ ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకునే ముందైనా సరే మీరు 10 సార్లు ఆలోచించి దాని రివ్యూస్ చూసి గూగుల్లో సెర్చ్ చేసి రివ్యూస్, మీ ఏరియాలో ఆల్రెడీ కనెక్షన్ తీసుకుని ఉంటారు కదా, వాళ్ళు గూగుల్స్లో రివ్యూస్ ఇచ్చుంటారు వీళ్ళ వెబ్సైట్లో, ఆ రివ్యూస్ చూసి దాని తర్వాతే మీరు ప్రొసీడ్ కండి. ఊరికే మీరు యూట్యూబ్లో వీడియోలు చూశారు, ఎక్కడో రివ్యూస్ చూశారు, వెళ్ళి కనెక్షన్ తీసేసుకున్నారంటే అది సరైన నిర్ణయం కాదు. సో మీరు చుట్టుపక్కల ఎవరైనా కనెక్షన్ తీసుకున్నా వాళ్ళని అడిగి కనెక్షన్ ఎలా ఉందనేది తెలుసుకొని దాని తర్వాత ఇంటర్నెట్ కనెక్షన్ అనేది తీసుకున్నాం. ఎందుకంటే రౌటర్ కోసము రౌటర్ ఫ్రీగా వస్తుంది కదా అని 6 months తీసుకుంటారు. దాని తర్వాత ఆ డబ్బులు తిరిగి రావు మీకు ఒకసారి కనెక్షన్ ఇచ్చేసిన తర్వాత. సో ఆలోచించి మనం ఏం చేయాలి, కనెక్షన్ అనేది తీసుకోవాలి. సో ఈ విధంగా అయితే ప్లాన్స్ అనేవి భీమవరంలో ఉన్నాయి ఫ్రెండ్స్. సో వీడియోలో నేను చెప్పిన ప్రతి విషయం మీకు బాగా అర్థమైన ఆశిస్తున్నాను. ఇంకా వీడియోకి సంబంధించి టాపిక్కి సంబంధించి ఎటువంటి డౌట్ ఉన్నా మీరు నన్ను కామెంట్ సెక్షన్లో అడగొచ్చు, నేను మీకు రిప్లై ఇస్తాను. ఇంకా వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని టెక్ రిలేటెడ్ కంటెంట్ కోసం నా ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్యూటర్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ని కూడా ఆన్ చేసుకోండి. సో ఇవాటి వీడియోలో అయితే ఫ్రెండ్స్ కలుద్దాం మరో కొత్త వీడియోతో. అంతవరకు టేక్ కేర్ అండ్ గుడ్ బై.